మీరు చూస్తున్న ఈ వీడియోలు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకర్లలో గల 56 సర్వే నెంబర్ గల భూమి సంబంధించినటువంటి వీడియోలు. అయితే ఇది జంతు సంరక్షణ శాల కోసం రెవెన్యూ శాఖ మరి మున్సిపాలిటీకి ఇచ్చినట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా ఈ సంబంధించినటువంటి ఏదైతే 56 సర్వే నెంబర్లో ఉన్నటువంటి జంతు సంరక్షణ శాలకు కేటాయించినటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది, అక్రమార్కుల చేతిలో పడుతున్నది, కబ్జా గురైందని వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత అనే అంశం పైన అందరి టీవీ పరిశీలనకు వెళ్ళినప్పుడు ఇక్కడ సాక్షాత్తు ఏదైతే భూమి కేటాయించినటువంటి భూమిలో చిన్న చిన్న రూములు కూడా వేయడం జరిగింది. అది మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి వెనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మకుడం లేని మహారాజు ఉన్నటువంటి ఒక వ్యక్తి దీనికి సంబంధించిన పక్కనే తన భూమికి ఆనుకున్నటువంటి భూమిని కలుపుకొని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మినట్టుగా చెప్పవచ్చు. సో ఆ క్రమంలో జంతు సంరక్షణ శాలకు కేటాయించినటువంటి భూమిని కూడా కలుపుకొని వాళ్ళు ఫ్లాట్లను చేసి అమ్మడం జరిగింది. గత సంవత్సర కాలంగా కూడా అందరి టీవీ అల్పెరిగని పోరాటం చేస్తూ ఏదైతే నర్సంపేటకు జంతు సంరక్షణ శాల కోసం కేటాయించిన భూమిలో ఖచ్చితంగా జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేయాలి అనే ఒకే ఒక నినాదంతో అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. ఆ క్రమంలో మరి ఆ సంబంధించిన భూమిని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మడం కూడా చకచకా జరిగిపోయాయి. సో తర్వాత అధికారులు మారిన్లు, ఆ అధికారులకు సంబంధించి అడిగితే క్రమంలో అసలు జంతు సంరక్షణ శాల అనేది మాకు కూడా ప్రశ్నగా మారింది అనేది ఒకటి మనం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా జంతు సంరక్షణ శాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ అసైన్ భూమి ఏదైతే ఉందో మరి ఆ సంబంధించిన దానిపైన అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు, తర్వాత ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, తర్వాత ప్రజల యొక్క మధ్యలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయబోతా ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఆ యొక్క ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ఉందో ఆ భూమిని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని చుట్టూ ఫినిషింగ్ చేసి తొందరలోనే జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి అది మరి ప్రభుత్వ భూమియా లేకపోతే ప్రైవేట్ భూమి అనే సంబంధించి కూడా ఇప్పటికే అందరి టీవీ కీలక ఆధారాలు సేకరించింది. దాదాపు ఇక్కడ పనిచేసిపోయినటువంటి ముఖ్యమైన అధికారులను కూడా కలవడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా అనేక ఆధారాలు సేకరించింది. ఇవన్నీ కలుపుకొని కూడా ప్రజల మద్దతుతో మరి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. సో ఇప్పటికైనా కూడా అధికారులు ఆ భూమిని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకొని ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి గత ప్రభుత్వము హయాంలో మరి జంతు సంరక్షణ ఎనిమల్ కేర్ కోసం కేటాయించిందో ఆ ఎనిమల్ కేర్ అనేది అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అందరి టీవీ ప్రజల పక్షాన కోరుతా ఉంది.